టాప్ 6 బులెటిన్స్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను వణికించనున్న వానలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో దంచి కొట్టనున్న భారీ వర్షాలు. ధర్మస్థల మాస్ బారియల్ కేసుపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్. కర్ణాటకలో కలకలం రేపిన సామూహిక అంత్యక్రియల కేసు. ప్రచారంలో నిజం లేదన్న నటుడు. ఏపీలో రాజుకున్న రాజకీయ కాక. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ తీవ్ర నిరసనలు. గ్రౌండ్ లో రొనాల్డో నిమిషం సంపాదన అక్షరాల 33 లక్షల రూపాయలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్. కూటమి 2 ఏళ్ల విజయం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయన్న అన్న కొనిదెల. చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓతో 75 మిలియన్ల నిధుల సేకరణ. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా యాదాద్రి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వానలు దంచి కొట్టనున్నాయి. రాజధాని హైదరాబాద్ లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించిన ధర్మస్థల మాస్ బారియల్ అంటే సామూహిక అంత్యక్రియల కేసుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ కేసులో హైకోర్టులో వేసిన ఒక పిటిషన్ లో ఆయన పేరు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసు. ఈ వ్యవహారానికి నేను చాలా దూరంలో ఉన్నాను. మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు. దీనిపై పూర్తి వివరాలతో 2 రోజుల్లో స్పందిస్తాను అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట భారీ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టింది. గుంటూరులో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నిరసన తెలుపుతూ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకున్నారు. నిరసనలకు పర్మిషన్ తీసుకున్నప్పుడు దిష్టి బొమ్మ దహనం గురించి చెప్పలేదని, కాబట్టి దాన్ని తగలబెట్టడానికి వీలేదని పోలీసులు స్పష్టం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఇక పోర్చుగల్ ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సంపాదన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన మైదానంలో గడిపే ప్రతి నిమిషానికి 3.33 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ క్లబ్ ఆల్ నజర్ తో చేసుకున్నటువంటి ఒప్పందం ద్వారా ఆయనకు ఏడాదికి దాదాపు 1700 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. రొనాల్డో తన దేశం తరఫున ఆడే మ్యాచ్లకు ఎలాంటి డబ్బు తీసుకోరు. ఏడాదికి మొత్తం 55 గేమ్స్ ఆడతారని లెక్క కడితే ఒక్కో మ్యాచ్ కే ఆయనకు 30 కోట్ల రూపాయలకు పైగా అందుతోంది. దీనికి పూర్తి భిన్నంగా భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ సగటు వార్షిక జీతం కేవలం 12 లక్షల రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొనిదెల సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కూటమి సర్కారు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఎమోషనల్ అవుతూ, ఈ రోజు ప్రపంచమంతా మీ విజయాన్ని చూస్తోంది. కానీ ఈ సక్సెస్ వెనుక మీరు ఎదుర్కొన్న ఎన్నో అవమానాలు, కష్టాలు నాకు తెలుసు. అయినా సరే మీరు పోరాటం ఆపలేదు. అందుకే ఈ విజయం చాలా ప్రత్యేకం. ఇక ప్రమాణ స్వీకార సభలో మీ సక్సెస్ చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను భావోద్వేగానికి గురవడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గమనించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ పవన్ ను ట్యాగ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ గ్లోబల్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓతో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ ఏకంగా 75 బిలియన్ల నిధులను సేకరించింది. ఒకే పేరు ధరను 135 బిలియన్లుగా నిర్ణయించి మొత్తం 5556 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో 2019లో సౌదీ ఆరామ్కో కంపెనీ నెలకొల్పిన 29.5 బిలియన్ల పాత ఐపీఓ రికార్డు స్క్రాప్ అయిపోయింది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ టోటల్ మార్కెట్ వాల్యూ దాదాపు 1.8 ట్రిలియన్లకు చేరగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలన్ మస్క్ వ్యక్తిగత నెట్వర్త్ 970 బిలియన్లకు చేరుకుని ప్రపంచంలోనే టాప్ లో కొనసాగుతున్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ లోని ముఖ్యాంశాలు.